భూభారతి ద్వారా గ్రామాల్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తామని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం యశ్వంతరావుపేట గ్రామంలోని ఏర్పాటు చేసిన భూభారతి సదస్సులో పాల్గొన్నారు. నెల రోజుల్లోగా బుగ్గారం మండలం వ్యాప్తంగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. ప్రజలు తమకున్న భూ సమస్యలను భూభారతి ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూభారతి పైలట్ ప్రాజెక్టు మరో 28 మండలాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో భాగంగానే జగిత్యాల జిల్లా బుగ్గారం మండలాన్ని ఎంపిక చేయగా నేడు మండలంలోని యశ్వంతరావుపేట గ్రామంలోని అవగాహన సదస్సుతో పాటు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో పాటు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని భూభారతి పైలట్ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు. రానున్న 14 రోజుల పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో విడతల వారీగా భూ సమస్యలపై విచారణతో పాటు సర్వేలు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ భూభారతి పైలట్ ప్రాజెక్టులో భాగంగా జగిత్యాల జిల్లా బుగ్గారం మండలాన్ని ప్రభుత్వం ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రజల నుండి వస్తున్నటువంటి దరఖాస్తుల స్వీకరణకు విడతల వారీగా మండలంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ అధికారులు పర్యటిస్తారని చెప్పారు. ఈ నెల 15 లేదా 16వ తేదీలోగా మండల వ్యాప్తంగా ఉన్న భూ సమస్యలను గుర్తిస్తామన్నారు. నెలాఖరులోగా బుగ్గారం మండలంలో ఉన్న అన్ని రెవెన్యూ సమస్యలకు పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. గతంలో ధరణి అనే ఒక భూతాన్ని పట్టుకొచ్చి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాటి నాయకులు ఆ ధరణి చట్టాన్ని సరి చేసడానికి ఎంఆర్ఓకి అధికారం లేదు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్డీఓకి అధికారం లేదు, జేసీకి అధికారం లేదు, కలెక్టర్కి అధికారం లేదు. అత్యంత దారుణంగా రైతాంగం కానీ సామాన్య ప్రజలు కానీ భూమిపై వారి సొంత భూమిపై కూడా హక్కును కోల్పోయిండు. మరి యొక్క ఆ ధరణి చట్టాన్ని పూర్తిగా రద్దుపరిచి ఏదో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇలా భూభారతి చట్టాన్ని అమలు చేసి ఆ చట్టంలో భాగంగా యశ్వంతరావుపేట గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారికి, కలెక్టర్ గారికి ప్రతిపాదన పంపించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చట్టాన్ని భూభారతి చట్టాన్ని ఈ యశ్వంతరావుపేట గ్రామ ప్రజలు కూడా పూర్తిగా సద్వినియోగపరచుకోవాలని చెప్పి శాసనసభ్యుడిగా నేను మనవి చేసుకుంటున్నా. ఈ పార్టీకి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్గా కూడా మనం బుగ్గారం మండలం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. బుగ్గారం మండలంలో 10 గ్రామ రెవెన్యూ విలేజెస్ ఉండగా కూడా షెడ్యూల్ కూడా చేసుకోవడం జరిగింది. షెడ్యూల్లో ప్రకారం మనం ఈ రోజు ఇక్కడ యశ్వంతరావుపేటలో ఒక 2 టీమ్స్ వేసుకోవడం జరిగింది. ఈ రోజు ఒక టీం యశ్వంతరావుపేటలో ఈ రోజు రేపు, మద్దనూరులో ఇంకో టీం ఈ రోజు రేపు ఉండబోతూ ఉన్నాం. సో ఈ రోజు ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ కాబట్టి మనకు ఆనరబుల్ విప్ గారు కూడా రావడం జరిగింది. సో ఏమేమవుతున్నాయి, ఎన్ని ప్రజల నుంచి ఏముందని చూసాం. సో అప్లికేషన్ అవన్నీ కూడా ముందు రోజే పెట్టడం జరిగింది. ఇక్కడ యూటిలిటీకి కూడా అప్లికేషన్ ఫామ్స్ పంచడం జరిగింది. సో కొంతమంది వైట్ పేపర్లో కూడా అప్లికేషన్ తీసుకొస్తే వాళ్ళతో మళ్ళీ ఇక్కడ మనం ఆపించి ప్రాపర్గా వెరిఫై చేయించి డేటా అంతా తీసుకోవడం జరుగుతుంది. సో ఒకసారి అప్లికేషన్ 2 days అయిపోయిన తర్వాత మనకి మొత్తం ప్రాసెస్ విలేజ్లో అప్లికేషన్ అన్ని కూడా మనం ప్రాపర్గా వెరిఫై చేసి వేరేగా పెట్టుకొని దానికి సంబంధించిన ఫస్ట్ నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది, నోటీసులు, తర్వాత ఎంక్వైరీ చేయాల్సిన ఎంక్వైరీ, సర్వే చేయాల్సినవన్నీ కూడా మనకి ఎల్లుండి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం ఇక్కడ. సో అలాగే కూడా ఈ మండలం సంబంధించి నెక్స్ట్ 15వ తారీఖు దాకా కూడా మనకి ప్రతి 2 రోజులకి ఒక గ్రామ రెవెన్యూ విలేజ్ పరంగా 15-16 తారీఖు కల్లా మనం మొత్తం మండలం అంతా కంప్లీట్ చేసుకోబోతా ఉన్నాం. నెక్స్ట్ ఉన్న 14 రోజుల్లో కూడా మొత్తం ఎంక్వైరీలు చేసుకోవడం, సర్వేలు చేసుకోవడం, తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉంటే మనం ఆర్డర్స్ పాస్ చేయడం, అవన్నీ కూడా నెక్స్ట్ 14 days చేసి మంత్ ఎండింగ్ కల్లా కూడా బుగ్గారం మండలంలో ఉన్న ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో రెవెన్యూ ఇష్యూస్ అన్ని కూడా మనం క్లియర్ చేయబోతాం.